తెనాలి రామలింగడి కథలు. ఈ పాడ్కాస్ట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఫాలో అవ్వండి. ఎప్పటిలాగే సభ అయిన తర్వాత ఇంటికి వచ్చాడు రామలింగడు. ఇంటికి రాగానే తన భార్య శారద ఉంది కదా, ఏడుస్తూ కనిపించిందట. రామలింగడు కంగారు పడుతూ, ఏమైంది శారద, ఎందుకు ఏడుస్తున్నావు, ఏమైందో చెప్పు అని శారద పక్కన కూర్చుంటూ అడగగానే శారద ఏడుస్తూనే, ఏమండి, మీరు నిన్న తెచ్చి ఇచ్చిన 100 వరహాలు కనిపించడం లేదండి అని ఏడవసాగింది. అప్పుడు రామలింగడు శారదను సముదాయించడానికి, ఓ ఆ 100 వరహాలా, అవి నేనే తీశానులే, నన్ను క్షమించు శారద, నీకు చెప్పడం మర్చిపోయాను అనగానే శారద రామలింగడిని కాసేపు అలాగే చూసి, నేను ఎంత కంగారు పడ్డానో తెలుసా అండి, దొంగలకు కూడా ఇటువైపు రావాలంటే ఎంత భయమో, అలాంటిది మన ఇంట్లో ధనం పోవడమా, విడ్డూరం కాకపోతేను అంటూ నాకు వంటగదిలో పని ఉందని చెప్పి శారద గబగబా లేచి వెళ్ళిపోయింది. రామలింగడు, నేనేదో శారదను సముదాయించడానికి అబద్ధమాడితే ఇదేంటి శారద ముఖంలో ఆశ్చర్యం, కొంచెం కంగారు కూడా కనిపించాయి, ఏం జరిగిందో ఎలాగైనా తెలుసుకుంటాను అని తను కూడా ఇంట్లోకి వెళ్ళాడు. అప్పటి నుండి శారద రామలింగాన్ని చూసినప్పుడల్లా కొంచెము సిగ్గుపడుతూ తల ఉంచుకొని ఉంది. తన కళ్ళల్లోకి చూసి మాట్లాడకపోవడంతో రామలింగడికి ఒక ఉపాయం దట్టింది. వెంటనే, శారద, ఓ శారద, ఇలా రా, నేను త్వరగా వెళ్ళాలి అని పిలవగానే శారద కంగారు పడుతూ వచ్చి నిల్చుంది. ఏం లేదు శారద, నిన్న నీకు చెప్పడం మర్చిపోయాను, ఈరోజు నేను రాయలవారితో కలిసి వేరే దేశానికి వెళ్తున్నాను. నేను ఇంటికి రావడానికి 4 రోజులు కావచ్చు, త్వరగా నా బట్టలు సర్దు అనగానే శారద కొంచెం సంతోషపడుతూ, అలాగేనండి అంటూ లోపలికి వెళ్ళి బట్టలను సంచిలో పెట్టుకొని తీసుకువచ్చింది. సరే శారద, నేను బయలుదేరుతున్నాను, నేను వచ్చే వరకు ఒక్కదానివే ఉండగలవా, లేకపోతే నీ పుట్టింటికి వెళ్తావా అని అడిగాడు తన భార్యని. అయ్యో లేదండి, నాకేం భయం లేదు, నేను నా పుట్టింటికి పోతే మన పెరట్లో చెట్లన్నీ ఎండిపోతాయి, నేను వెళ్ళనండి, నేను జాగ్రత్తగా ఉంటాను, కానీ మీరే నిశ్చితంగా వెళ్ళి హాయిగా రాయలవారితో అన్నీ చూసి రండి అని చెప్తుంది శారద. సరే అని సంచి తీసుకొని బయలుదేరుతాడు రామలింగడు అలా బయటికి వెళ్ళి కాసేపటి తర్వాత మారువేషంలో వచ్చి తన ఇంటికి కొద్ది దూరంలో వేచి చూస్తున్నాడు. అప్పుడు శారద బయటికి వచ్చి చుట్టూ చూశాక పక్కింటికి వెళ్ళి, పిన్నిగారు, నేను మా అమ్మగారింటికి వెళ్తున్నాను, నేను వచ్చేసరికి రేపు సాయంత్రం అవుతుంది, కాస్త మా ఇంటిని కనిపెట్టుకొని ఉండరు అని చెప్పి తలుపుకు గడియ వేసి తన పుట్టింటికి బయలుదేరుతుంది. హస్బెండ్ చెప్తేనేమో నేను వెళ్ళానండి అని చెప్పింది, కానీ అటు రామలింగడు అటు పోగానే ఏం చేసింది, వాళ్ళ పుట్టింటికి వెళ్దామని చూసింది. శారద బయలుదేరిన వెంటనే రామలింగడు కూడా శారదను తనకు తెలియకుండా వెనక వెళ్తూ ఉన్నాడు. శారద తన పుట్టింటికి చేరుకొని తన తల్లితో, అమ్మా, నేను నీకు ఆయనకు తెలియకుండా 100 వరహాలు ఇచ్చిన సంగతి తెలిసిపోతుందేమోనే, నేను అవి పోయాయని చెబితే వాటిని తనే తీశానని చెప్పారు, నాకు భయంగా ఉందే, ఆయనకు చెప్పి నీకు ఇచ్చి ఉంటే బాగుండేది, నువ్వేమో అత్యవసరం అని చెప్పి తీసుకున్నావు, నీకు ఇచ్చానని చెప్తామనుకుంటే నాన్నగారేమో నేను నీ గడప తొక్కను, ఏ అవసరానికి నీకు నేను సహాయం చెయ్యను అని ఆయనను తిట్టి ఉన్నారు కదా, సరే నా పాటలేదో నేనే పడతాలే, ఇప్పటికే సాయంత్రం అయింది, రేపు ఉదయాన్నే ఇంటికి వెళ్ళాలి అని చెప్తుంది. ఇదంతా చూసిన రామలింగడు తిరిగి తన ఇంటికి చేరుకున్నాడు. తర్వాత రోజు సాయంత్రానికి శారద ఇంటికి రాగానే మంచంపై పడుకొని ఉన్న రామలింగాన్ని చూసి శారదపై ప్రాణాలు పైనే పోయాయి. వెంటనే శారద ఏడుస్తూ వెళ్ళి రామలింగడి కాళ్ళ మీదపై పడుతుంది. వెంటనే రామలింగడు ఏడుస్తున్న శారదను చూసి లేచి కూర్చొని శారద కన్నిటిని తుడుస్తూ, ఎందుకు శారద అంతలా బాధపడుతున్నావు, నువ్వు ఏడిస్తే నేను తట్టుకోలేని నీకు తెలుసు కదా, ఇంత చిన్న విషయానికి ఎందుకు బాధపడడం చెప్పు, మీ నాన్నగారు, అదే మా మామగారు మనం అవసరంలో ఉన్నప్పుడు సహాయం చేయలేదని, వారు అవసరంలో ఉంటే మనం కాకపోతే ఇంకెవరు సహాయం చేస్తారు చెప్పు, నాకు విషయమంతా తెలుసు, కానీ నాకు చాలా ఆకలిగా ఉంది, వెంటనే రుచికరంగా వంట చేసి పట్టుకరా, ఇద్దరం కలిసి తినేద్దాం అని చెప్పాడు. నువ్వు మీ తల్లిదండ్రులకే కాదు ఎవరికి సహాయం చేయాలన్నా నా అనుమతి నీకు అవసరం లేదు శారద అని అనగానే శారద కన్నీళ్లతో రామలింగడికి నమస్కరించి, మీరు ఇంత మంచివారండి అని చెప్పి చిటికలో వంట చేసుకొని వస్తాను అని వెళ్ళింది. రామలింగడు స్నానం చేసి వచ్చేసరికి శారద వేడివేడిగా వంట సిద్ధం చేయడంతో ఇద్దరు కలిసి ఆనందంగా అరగిస్తారు. ఈ కథలో ఏంటంటే రామలింగడికి భార్య మీద ఉన్న ప్రేమ ఏంటో చెప్తుంది కథ.
కానీ మరి ఆయనకు తెలియకుండా అట్లా చేయొచ్చా ఆమె? హస్బెండ్కి చెప్పాలి ఏదైనా కదా, ఇంట్లో ఇద్దరే ఉన్నప్పుడు వాళ్ళు చెప్పాలి కదా ఏ విషయమైనా కూడా. ఎట్లా చెప్పకపోతే ఎట్లా?